సో ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ విషయంలో ఏమైంది సార్ అంటే, నేను చదివిన ఆర్టికల్ ప్రకారం అతను ఒక సిమ్ కార్డ్ తీసుకుంటాడు. ఆ సిమ్ కార్డ్ తీసుకున్న ఫ్యూ డేస్‌కే అతనికి ఒక కాల్ వస్తది. మీరు రీసెంట్‌గా సిమ్ కార్డ్ తీసుకున్నారు కదా! మా నెట్వర్క్ తరపున అట్లాంటి వాళ్ళందరిది ఒక లాటరీ తీసినాం. ఆ లాటరీలో మీ పేరు, మీ సిమ్ కార్డ్ సెలెక్ట్ అయింది. సో మీకు మీ డీటెయిల్స్ మాకు పంపిస్తే మేము మీకొక ఫోన్‌ని గిఫ్ట్ ఇస్తాం. మీకొక గిఫ్ట్ వస్తదని చెప్తారు. అందులో ఫోన్ ఉందని కూడా చెప్పరు వాళ్ళు. సో ఎప్పుడైతే ఇతను డీటెయిల్స్ ఇస్తాడో ఏదో గిఫ్ట్ వస్తది కదా అని చెప్పేసి ఆటోమేటిక్‌గా ఆయనకొక మొబైల్ వచ్చి కంగ్రాచ్యులేషన్స్ యూ హ్యావ్ వాన్ దిస్ అని చెప్పేసి ఒక కొత్త మొబైల్ వచ్చింది. కొత్త మొబైల్ అంటే ఎవరైనా సరే ఆటోమేటిక్గా ఆనందపడతారు. అతనే సీల్ ఓపెన్ చేస్తాడు, అతనే ఫోన్ ఆన్ చేస్తాడు. ఆన్ చేసిన తర్వాత అందులో సిమ్ కార్డ్ వేసుకొని వాడుతూ ఉంటాడు. ఎప్పుడైతే ఓటీపీస్ అనేటివి వానికి వస్తాయో అతను నిద్రపోయే టైంలోనో లేకపోతే ఆఫ్లైన్ ఉన్న టైంలో చూసుకొని, ఎందుకంటే ఫోన్కి యాక్సెస్ ఉంది కాబట్టి రన్నింగ్లో ఉందా రన్నింగ్లో లేదా అని చూసుకోగలుగుతారు వాళ్ళు. ఏ యాప్స్ ఎప్పుడు రన్ అవుతా ఉన్నాయి, బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత ఉంది, చాలాసేపటి నుంచి సేమ్ బ్యాటరీ పర్సెంటేజ్ ఉంది అంటే ఆ పర్సన్ అది ఏమంటారు యూజ్ చేయట్లేదు అని వాళ్ళకి ఒక కన్ఫర్మేషన్. అట్లాంటి టైంలలో చూసి కొడతారు అనమాట. సో ఇంకొక ఫ్రాడ్ చెప్తాను నేను. అది ఇట్స్ ఎ ఫ్రాడ్ అంటే, మేము ఒక కేసు మీద ఒక పర్సన్ ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్తే ఆ పర్సన్కి చాలా మెసేజ్లు వస్తున్నాయి. యాక్చువల్గా ఆ పర్సన్ కొత్తగా సిమ్ తీసుకున్నాడు. కొత్తగా ఈజ్ నథింగ్ బట్ 2 years బ్యాక్. 2 years బ్యాక్ తీసుకున్న సిమ్కి ఇప్పటికీ ఒక ఎస్బీఐ బ్యాంక్ నుంచి వెళ్ళి మెసేజ్లు వస్తున్నాయి. మీ దాంట్లో 15 లక్షలు పడ్డాయి, 18 లక్షలు పడ్డాయి, మళ్ళీ కట్ అయిపోతున్నాయి. ఈ ఎస్ఎంఎస్లు వస్తున్నాయి కానీ అది ఎవరు వాడుతున్నారు ఏంది అనే విషయం ఈ పర్సన్కి తెలియదు. ఇమీడియట్గా కంప్లైంట్ చేయాల్సింది, యాక్చువల్గా చేయలేదు. ఈ పర్టికులర్ సిమ్ కార్డ్ ప్రీవియస్గా వాడిన పర్సన్ క్రైమ్ చేస్తూ ఉన్నాడు. పోలీసు వాళ్ళు వెళ్ళి ఈ పర్సన్ తీసుకొని వచ్చి రిమాండ్కి తీసుకొని వచ్చారు. నేను కాదు, నాకు తెలియదు అంటే నమ్మరు. ఎందుకంటే డైలీ మెసేజ్లు వస్తున్నాయి. సార్ నాకు తెలియదు అంటే ఈయనకు మాకు కనెక్షన్ లేదు అని చెప్పినప్పుడు వీళ్ళు నమ్మాలి కదా, ప్రూఫ్ కావాలి కదా. నువ్వు బ్యాంక్ పోయి కంప్లైంట్ ఇచ్చినావా లేదా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చినావు, ఇన్ని లక్షల ట్రాన్సాక్షన్స్ నీ అకౌంట్లో పడుతున్నాయి. లేదు నేను అసలు నాకు ఫోన్పే అంటే తెలియదు, నాకు ఆన్లైన్ అంటే తెలియదు, నేను ఏ యాప్స్ వాడట్లేదని ఆ పర్సన్ చెప్తున్నారు. బట్ ఇక్కడ రికార్డ్స్లో మాత్రం ఆ పర్సన్ ప్రజెంట్ ఎవరు వాడుతున్నారో అతనే బాధ్యుడు అవుతాడు కాబట్టి తీసుకొని వచ్చారు. ఇన్ కేస్ కొత్త సిమ్స్ తీసుకునే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే, ఆ సిమ్ మీద ఎక్కడన్నా ఇట్లాంటి కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయా, ఎలా చెక్ చేసుకోవాలి? అది ఎలా చెక్ చేసుకోవాలి అంటే, మనకి ఇనీషియల్గా మెసేజ్లు వస్తూ ఉంటాయి కదా సార్. మామూలుగా నెట్వర్క్ ప్రొవైడర్ కూడా వితిన్ 1 year ఎవరికి ప్రొవైడ్ చేయడు. నేను సిమ్ను వాడడం ఆపేసిన తర్వాత 3 monthsలో ల్యాబ్స్ పీరియడ్ ఉంటుంది, 6 months బ్లాకింగ్, 6 months తర్వాత 1 year తర్వాత వాళ్ళు ఇదే నెంబర్ని వేరే స్టేట్లో వేరే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. మీరు ఎప్పుడో 10 years బ్యాక్ వాడిన సిమ్ కార్డ్ ఇప్పుడు రింగ్ చేయండి, వేరే వాళ్ళు వాడుతూ ఉంటారు. అట్లా ఒక నెంబర్ ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి ఎవాల్యుయేట్ అయినప్పుడు మనకి ఎప్పుడన్నా మెసేజ్లు వస్తున్నాయా అనేది చూసుకోవాలి. ట్రూ కలర్ లాంటి వాటిలో చెక్ చేసుకున్నా కూడా, వెబ్సైట్కి వెళ్ళి నేను చెప్పినట్టు ట్రూ కలర్ వంటి వాటిలో చూసుకున్నా కూడా ప్రీవియస్గా వాడిన వాళ్ళ పేరు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అట్లాంటి డీటెయిల్స్, ఆ పేరు మీద మీకు ఎప్పుడైనా రాంగ్ కాల్స్ వచ్చినాయి అనుకోండి, వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. బాస్ నేను రీసెంట్గా ఈ సిమ్ తీసుకున్నా, ఇది ప్రీవియస్గా వాడింది ఎవరో నాకు తెలియదు, మీకు తెలిస్తే వాళ్ళ డీటెయిల్స్ నాకు చెప్పండి, మళ్ళీ నాకు ఎవరైనా అప్రోచ్ అయినప్పుడు నేను చెప్తాను అని చెప్పేసి వాళ్ళ డీటెయిల్స్ ఒకవేళ కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే ఇంకా బెటర్. లేదు ఇట్లాంటి మనీ క్రెడిట్ అవుతున్నాయి, డెబిట్ అవుతున్నాయి అన్న మెసేజ్ వచ్చినప్పుడు ఇమీడియట్గా వెళ్ళి పోలీస్ కంప్లైంట్ అనేది ఇవ్వాలి. వ్యూవర్స్ ఎవరైనా సరే, యూజర్స్, సిటిజన్స్ ఎవరైనా సరే పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన భయం ఉంది అనుకుంటే, ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ గివెన్ వన్ అబ్సల్యూట్ ఆపర్చునిటీ. 1930 1930 అనే నెంబర్కు కాల్ చేసి నాకు ఈ ప్రాబ్లం ఉంది సార్ అని చెప్తే వాళ్ళు గైడ్ చేస్తారు, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది దొరికిపోతుంది. ఓకే.